వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ఎమ్మెల్యేలో ఒక ఫైర్ బ్రాండ్. మళ్ళీ ప్రభుత్వానితో పాటు ఆంధ్ర మోచేతి నీళ్లు తాగుతూ ఉన్న వాళ్ళు పార్టీలో కనీసం అర్హత లేని వాళ్ళు కూడా పార్టీని వాళ్ళు ఏలే పరిస్థితి ఉంటుంది అంటూ ఒక హాట్ కమెంట్ చేశాడు. సో ఇదే విషయం మనం మాట్లాడదాం. ప్రజెంట్ మనతో ఈ స్టూడియోలో భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఏంటి రాజగోపాల్ రెడ్డి ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఎలా అంటే తీసుకొచ్చారు? ఇక్కడ ఆయన అందేంటి ఆంధ్ర మోచేతి నీళ్లు అన్నాడా? ఎస్, ఆంధ్ర మోచేతి నీళ్లు తాగే పార్టీలో ఉన్నవాళ్ళు అంటే ప్రస్తుతం పార్టీని ఏళ్తున్నారు. అదే పార్టీ ఆయన విమర్శ ఎవరి మీదో కాదు, నేరుగా రేవంత్ రెడ్డి గారి మీదే, మ్మ్. సీఎం గారి మీదే దాడేది. అంటే మొదటి నుంచి ఉంది ఈ అభిప్రాయం ప్రపంచానికి. అంటే వాంటెడ్గా ఇది కొంత చంద్రబాబు అనుకూల ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది అనేది. ఎస్, సత్సంబంధాలు కనిపిస్తూనే ఉంటాయి. సత్సంబంధాలు మాత్రమే కాదు, ఆయన చాలా సందర్భాల్లో బహిరంగంగానే ఈ ఆంధ్ర ప్రేమని ప్రదర్శించాడు. ఎస్, పర్టికులర్గా మళ్ళీ వెంటనే కడుక్కునే ప్రయత్నం కూడా చేస్తాడు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి జరిగినటువంటి ఉప ఎన్నికలో ఆయన చాలా అగ్రెసివ్గా ఆంధ్ర ప్రాంతపు నాయకుల్ని పొగడ్తల్లో ముంచెత్తినటువంటి సందర్భం మనం చూసాం. అవును. ఎన్టీ రామారావు గారి లెగసీ గురించి చాలా బలంగా మాట్లాడటం మాత్రమే కాదు, విగ్రహం కూడా చూసాం. నేను విగ్రహం పెడతాను అని అప్పుడు అన్నాడు, విగ్రహం పెట్టాడు కూడా. అవును. ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని భుజానేసుకున్న సందర్భంగా ఆయన మీద ఈ విమర్శలు వచ్చినాయి. ఆయన మరీ ప్రో చంద్రబాబు, నిజానికి ఆయన అక్కడి నుంచే వచ్చాడు. అంతకు ముందు ఒక జర్నీ ఉంది ఆయనకి ఆర్ఎస్ఎస్ నుంచి అలా కదిలి ఏబీవీపీ మీదుగా టీడీపీకి వచ్చి టీడీపీ నుంచి ఇటు వచ్చాడు, కాంగ్రెస్కి వచ్చాడు. ఈ ప్రయాణం ఉంది. అయితే ఈ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఫ్రాంచైజీ సీఎంగా మారాడు అనేది అందరికీ తెలిసిన విషయం. అది నిజం కూడా. ఆయన ఫ్రాంచైజీ మోడల్ అంతే. అంటే ఆయన ఈ పదవి నడిపినంత కాలం కప్పం కడతాడు అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ ఆఫీస్లో. కప్పం కట్టేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తాడు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక ప్రకటనలు రాహుల్ గాంధీ గారు చేస్తూ ఉంటాడు. రాహుల్ గాంధీ గారి ప్రకటనలకు విరుద్ధంగా ఈయన బిహేవియర్ ఉంటుంది. అదేమిటి అంటే కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా వెళ్ళాలి కదా రాష్ట్ర ప్రభుత్వం కూడా అని చెప్తాడు తప్ప ఎక్కడా ఈయన వ్యతిరేకతనే ఆయన మాట్లాడు. ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఉదాహరణకు మొన్న జంతర్ మంతర్లో వాళ్ళు చలో సంసద్ అన్నప్పుడు లాఠీచార్జ్ జరిగింది, బీభత్సమైనటువంటి దాడి జరిగింది. అది ఒక జలియన్ వాలాబాగ్ అన్నారు అందరూ. నిరసన తెలియజేయటానికి ఆయన రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ ఎంపీలు వీళ్ళందరూ వెళ్ళి నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేశారు. అక్కడ ధర్నా చేస్తున్నటువంటి రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని వీళ్ళందరినీ అక్కడ పోలీసులు దారుణంగా తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు కూడా వెళ్ళారు, ఎంపీలు కూడా వెళ్ళారు. అదే వాళ్ళందరూ ఉన్నారు, అక్కడ ఉన్నారు, వెళ్ళారు. ఆ సందర్భంగా రాహుల్ గాంధీ గారి ముక్కుకి గాయమైంది, రక్తం వచ్చింది. దానికి నిరసనగా వీళ్ళందరూ ప్రతి చోట నిరసన ధర్నాలు చేశారు, ముఖ్యమంత్రి గారితో సహా. ఈ చేస్తున్న సందర్భంలోనే అదే రోజు ఇక్కడ గవర్నర్కి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి ఎస్ఎఫ్ఐ విద్యార్థులు వెళ్ళారు హైదరాబాద్లో. వెడుతుంటే వాళ్ళ మీద పోలీసులు దాడి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందినటువంటి పోలీసు వారే దాడి చేసి వాళ్ళని కూడా రాహుల్ గాంధీని ఎలా ఈడ్చుకెళ్లారో ఢిల్లీలో అలాగే ఈడ్చుకెళ్లారు. అంటే మీరు ఢిల్లీ ప్రభుత్వానికి భిన్నంగా ఎక్కడ ప్రవర్తించారు? ఆ ప్రభుత్వం ఎలా బిహేవ్ చేసిందో అలాగే బిహేవ్ చేశారు మీరు కూడా విద్యార్థుల పట్ల. మీరు బిహేవ్ చేసి మళ్ళీ మీరే ధర్నా చేస్తారు, రాహుల్ గాంధీని అలా ఈడ్చుకెళ్ళటం దుర్మార్గం అని. అంటే రాహుల్ గాంధీని తప్ప మిగిలిన వాళ్ళు ఎవరినైనా ఈడ్చుకెళ్ళొచ్చా? ఏంటి మీ మనసులో ఉన్న అభిప్రాయం ఏమిటో ప్రపంచానికి చెప్పాలి కదా. అదేంటంటే అంటే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు దానిలో కూడా తను పార్టిసిపేట్ చేయటం అనేది ఒక ప్రోగ్రాంలో భాగంగా పాల్గొంటాడు ఆయన, అంతే తప్ప ఆయన ఇంటిగ్రిటీతో కాదు. అయితే ఇక్కడ మునుగోడు ఎమ్మెల్యే ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ, అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ మే బి రైట్, కానీ ఒక పార్టీ జెండా కప్పుకున్న ఎమ్మెల్యేగా చూస్తే మాత్రం ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్స్. మరి ఎందుకు క్రమశిక్షణ కమిటీ అనే ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు? ఎవరు పోచారం మీద ఏం తీసుకున్నారు? ఎవరు మాట్లాడడం కూడా మాట్లాడలేదు కదా ఆ ప్రకటన మీద ఇప్పటిదాకా. మేబీ పోచారం కంటే కూడా ఈయన డోస్ పెంచి మాట్లాడిన పరిస్థితులు. మునుగోడులో
ఆయనకు సంబంధించిన రూల్ మాత్రమే వైన్ షాప్స్ పైన స్టిల్ ఇంకా ఇంప్లిమెంట్ అవ్వడం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడాడు కదా గతంలో, మనం మాట్లాడుకున్నాం. ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్గా జస్ట్ నాకేం సంబంధం లేదు, పూర్వలో కరివేపాకులా ఉన్నాను అన్నాడు కదా. ఎస్. కాబట్టి మంత్రులందరి పరిస్థితి ఇదే. ఆ సఫికేషన్ మంత్రుల్లో ఉంది, ఎమ్మెల్యేల్లోనూ ఉంది. పైగా ఈ ముఖ్యమంత్రి గారు ప్రాపర్గా నిధుల కేటాయింపు, అభివృద్ధి కార్యక్రమాల సమీక్షలు ఇవేవీ లేకపోవడం వలన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పట్ల నిరసన కూడా పెరుగుతోంది. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా ఎంతమంది గెలుస్తారు అనేది అనుమానమే. ఒకవైపు ప్రజలలో ఆ ఆవేదన మొదలైంది, తప్పు చేశామా అనే ఆవేదన మొదలైంది అనేది ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. ఈ ప్రాసెస్లో ఆల్రెడీ దాదాపు 2.5 ఏళ్ళు వచ్చేసింది వీళ్ళకి. ఇంకా టైం దగ్గర పడుతోంది, ఇంకా 2 ఏళ్లే ఉంది. ఈ 2 ఏళ్ళు కూడా కష్టం. నెమ్మదిగా అటు షిఫ్ట్ అయితే ఎలా ఉంటుంది, ఎటు వెళ్ళాలి అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది నాయకుల్లో. అయితే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఇందిరమ్మ ఇల్లు, ఎల్ఐజీ. అవును. వాటిపైన కూడా నిన్న రాజగోపాల్ రెడ్డి ఒక కామెంట్. సో ఒక 5 లక్షల ఇల్లు ఇవ్వబోతున్నారు, దానికి సంబంధించిన 500 రూల్స్ పెడుతున్నారు, ఇంత కఠినంగా ఉంటే ఎలా అని. అంటే ఇందిరమ్మ ఇళ్ళే కాదు, ఏ పథకానికైనా ఈ గోల ఉంది. అంటే లబ్ధిదారుల్ని తక్కువ మందిని ఎంపిక చేస్తారు. ఎంపిక చేసి ఆల్రెడీ బిల్డ్ అయిపోయి ఉన్నటువంటి ఇళ్ల వరకు చదువుతారు తప్ప అర్హులైన వారందరికీ ఇంటి నిర్మాణం అనేది ఏ ప్రభుత్వము 100% చేయదు. చేసుంటే ఇది ఇంతకాలం ఎందుకు నడుస్తుంది? ప్రతి ప్రభుత్వము మేము ఇల్లు కట్టిస్తున్నామనే చెప్తుంది. నిరంతరం ఎందుకు జరుగుతోంది ఈ ప్రక్రియ? ఇల్లు వచ్చేసి ఉండాలి కదా అందరికీ. ఈ పాటికి రాష్ట్రంలో గుడిసెలేని ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తాను అని చెప్పాడు ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత కూడా అనేక మంది ఇళ్ళు వేస్తూనే ఉన్నారు. కేసీఆర్ గారు ఇళ్ళు వేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వేస్తూనే ఉన్నాడు. నిరంతర ప్రక్రియ, ఇది అవ్వదు. అంటే ప్రతిపక్షం వాళ్ళు గవర్నమెంట్ తీసుకునే పథకాలని పిన్ పాయింటింగ్గా మాట్లాడడం, వ్యతిరేకించడం, ఇట్స్ వెరీ క్వైట్ కామన్. కానీ ఒక సొంత పార్టీలో ఉండి ఈ ఎమ్మెల్యే ఆయనకు సఫరింగ్ ఉంది, ఆయన ఇబ్బంది పడుతున్నాడు. అంటే ప్రజల నుంచి డిమాండ్ ఉంది, అక్కడేమో నిర్మాణాలు లేవు, ఏవో కొన్ని జరిగినాయి, ఆ జరిగినవేవో సర్దుబాటు చేయాలి. సర్దుబాటు చేయాలంటే 100 నిబంధనలు పెట్టాలి. ఆ నిబంధనలు మీద విమర్శ ఉంది జనాల్లో. ఆ విమర్శ ఎవరి మీద పడుతుంది ప్రభావం? ఆ లోకల్ ఎమ్మెల్యేల మీద పడుతుంది. ఆ పెయిన్ని చెప్పుకున్నాడు ఆయన బయటికి. చెప్పుకుని ఇది కష్టం అనేది తేల్చేశాడు ఒక రకంగా. నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం రావటం అనేది అంత ఈజీ కాదు అనేది ఆయన మనసులో మాటని ప్రపంచం ముందు పెట్టాడు. ఐ థింక్ ఆయన ఒక మంత్రి పదవిని ఎక్స్పెక్ట్ చేస్తున్నానని ఓపెన్గానే చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇన్ కేసు ఆయనకు గనక క్యాబినెట్ మళ్ళీ విస్తరణలో మంత్రి పదవి వేస్తే ఇవన్నీ ఇష్యూస్ ఉండకుండా ఉంటాయి. మంత్రులు కూడా అలాగే మాట్లాడుతున్నారు కదా. మంత్రి పదవి ఇచ్చేస్తే ఏదో ఒరుగుతుందని కూడా వాళ్ళు అనుకోవడం లేదు. మంత్రి పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభుత్వం ఒక విచిత్రమైన పద్ధతుల్లో నడుస్తోంది అనే అభిప్రాయం అయితే అందరిలోనూ ఉంది. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇచ్చేస్తే ఏదో మానేస్తాడు, ఇచ్చి చూడమనంటే ఆయన తర్వాత కూడా అలాగే మాట్లాడి తీరుతాడు ఎక్కడో చోట. ఇప్పుడు మాట్లాడని వాళ్ళు ఎవరు చాలామంది ఉన్నారు. పైగా ఇప్పుడు 2-3 మీద సీఎం గారు కొంచెం వేటు వేద్దాము అనే ప్రయత్నాల్లో కూడా ఉన్నాడు. దానిలో సామేలు కూడా ఉన్నాడు. ఆయన మీద కూడా ఏ క్షణమైనా దాడి జరిగే అవకాశం ఉంది అనేది వినిపిస్తున్న మాట. కాబట్టి ఎవరు హ్యాపీగా లేరు, ఏ సెక్షన్ వాళ్ళు ఈ ప్రభుత్వంతో హ్యాపీగా లేరు, ఇబ్బందిగానే ఉన్నారు. ఎక్కడా ఇళ్ళు ఇవ్వట్లేదు. అలాగే అర్హులైన వాళ్ళకి వాళ్ళు ప్రకటించిన పద్ధతిలో ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందటం లేదు. అందుకని ఆ పెయిన్, ఆ కోపము ఎక్కడో చోట అంటే వాళ్ళు లోకల్ ఎమ్మెల్యేల మీద పడుతున్నారు జనాలు. ఎందుకంటే మంత్రుల కంటే కూడా లోకల్ ఎమ్మెల్యే వాళ్ళకి కనిపిస్తూ ఉంటారు. అవును, వీళ్ళకి జనంలోకి వెళ్ళటానికి యాక్సెస్ దొరకటం లేదు. అంటే ఏం చెప్పుకుని జనంలోకి వెళ్ళాలి అనే పెయిన్లో ఉన్నారు వీళ్ళు. అందుకని ఆ మాటలు మాట్లాడేస్తున్నారు ఓపెన్గా. అయితే నిన్న ఇంకొక కామెంట్ కూడా చేశాడు.
కులం కార్డ్ అడ్డు పెట్టుకొని చాలా అవినీతికి పాల్పడుతున్నారు కొంతమంది మంత్రులని. మేబీ ఎవరిని ఉద్దేశించి అయినా మాట్లాడుంటారా? కులం కార్డు అంటే ప్రస్తుతం క్యాబినెట్లో కులం కార్డు అడ్డు పెట్టుకొని అవినీతికి అదే పాల్పడుతున్నారు. అవినీతి. కులం కార్డు అంటే అగ్రకులము, పాలక కులము, ముఖ్యమంత్రి గారి కులము, ఓపెన్గా చెప్పుకోవాలంటే రెడ్డి అనే కార్డు పెట్టి కథ నడిపిస్తున్నారు అనే అభిప్రాయ ప్రకటన కూడా. అంటే ఇది దళిత వర్గాల నుంచి అయితే బలంగా వినిపిస్తున్న మాటే. అంటే ఆ అకౌంట్లోనే, ఎలాంటి ప్రకటనల అకౌంట్లోనే ఇప్పుడు సామ్యాలు టార్గెట్ అయ్యాడు. ఆయన మీద ఏ క్షణమైనా దాడి జరగచ్చు అని ప్రచారం జరగటానికి ఇదే కారణం. అలాగే చాలామంది రకరకాల ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి ఇక్కడ. ఆయన ఆంధ్ర ప్రాంతపు కొమ్ము కాయటం అనేది ఎన్టీ రామారావు గారి విగ్రహం టైంలో ఓపెన్గా జరిగింది. అది జరిగిన తర్వాత డ్యామేజ్ అయింది, పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఆ క్రైసిస్ మేనేజ్ చేయడానికి ఆయన ఏం చేశారంటే ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ ఇక్కడ మీటింగ్ పెట్టేటప్పుడు ఆ మీటింగ్కి పర్మిషన్ ఇవ్వలేదు. హాల్ మీటింగ్ అది యాక్చువల్గా. ఇండోర్ మీటింగులకు పర్మిషన్లు అక్కర్లేదు. అయినప్పటికీ ఆ మీటింగ్ జరగకుండా ఆపారు. పవన్ కళ్యాణ్ మీద తీవ్రస్థాయిలో మంత్రులతో తిట్టించాడు. ఫైనల్గా ఆయన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి బహిరంగ సభలాగానే నడిపాడు దాన్ని పవన్ కళ్యాణ్. దాన్ని అలౌ చేశారు. కానీ హాల్ మీటింగ్ పెట్టలేదు. తెలంగాణ ప్రజలు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అన్న ఇంప్రెషన్ జనంలోకి పంపిణీ చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడు. అతను సక్సెస్ అవ్వడానికి కారణం కూడా ఈయనే, రేవంత్ రెడ్డి గారే. సో అదే ఒపీనియన్ బయట పెట్టారు అనుకోవచ్చా? అంటే ఎందుకు చేశాడు ఆ పని? మంత్రులతో ఎందుకు తిట్టించాడు? ఎన్టీ రామారావు గారి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా డ్యామేజ్ అయిన ఇమేజ్ని రిపేర్ చేసుకుందామని పవన్ కళ్యాణ్ని తిట్టించాడు. తిట్టించింది ఏమైంది? అది బూమరాంగ్ అయింది. బూమరాంగ్ అయ్యి అది ఆయనకే ఉపయోగపడింది, పవన్ కళ్యాణ్కే ఉపయోగపడింది, ఈయనకు కాదు. ఈయన బ్యాడ్ అయ్యాడు. ఈయన మాత్రమే బ్యాడ్ అవ్వాల, తెలంగాణ మొత్తాన్ని బ్యాడ్ చేసే ప్రయత్నం చేశాడు ఆయన. కాబట్టి ఇది లోతుగానే ఆలోచిస్తున్నారు తెలంగాణ వాదులు. ఈయన అతి వ్యవహారము, ఈయన పరిమితంగా మాట్లాడటం అంటే అతి ప్రమాదకరమే రేవంత్ రెడ్డితో. ఆయన అగ్రెసివ్గా, చాలా దూకుడుగా దుర్మార్గాలు చేసేస్తాడు, లేకపోతే సైలెంట్గా ఉంటాడు. ఈ రెండు ప్రమాదంగానే మారుతున్నాయి తెలంగాణకి. ఇంకెవరికో మేలు చేసే పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు ఆయన. ఆ ఇంకెవరికో అనేది చాలా స్పష్టంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళ మీద ఆయనకు ఒక ప్రేమ ఉంది అనేది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టు. ఆయన ఇప్పటికీ అదే ధోరణిలో వ్యవహరిస్తున్నాడు. ఇది అంటే సెటిలర్స్ ఓట్ బ్యాంక్ని మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనేది తాపత్రయం. ఇప్పుడు రేపు ఎందుకు తెలుగుదేశం పార్టీ ఇక్కడ అభ్యర్థులను నిలబెట్టడం లేదు? ఇప్పుడు బీజేపీలో కూడా ఆ డైలమా ఉంది. రేపు ఎన్నికలు జరిగితే జిహెచ్ఎంసీ కావచ్చు, మరొకటి కావచ్చు, తెలుగుదేశం పార్టీ, జనసేన వాటి ఓట్ బ్యాంకుల్ని వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. వాళ్ళు నిలబడకూడదు. వాళ్ళు నిలబడితే వీళ్ళ ఇంటిగ్రిటీ దెబ్బతింటుంది. అందుకని కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ఇబ్బంది కాకూడదు అనే ఉద్దేశంతో లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని డిజైన్ చేసుకున్న తర్వాత వద్దనుకున్నారు. అప్పటికి జ్ఞానేశ్వర్ గారు లిస్టు పట్టుకుని వెళ్ళాడు అక్కడికి. జైల్లో ఉన్నాడు అప్పుడు చంద్రబాబు గారు. వెడితే ఆయన వద్దులే, ఎవరిని పోటీ పెట్టద్దు, అసలు మనం పోటీలో ఉండొద్దు అని చెప్పేసి పంపించాడు. ఆయన గాయపడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వీళ్ళు వేరే ఇంకొక నాయకుడిని తీసుకొచ్చారు తెలంగాణకి. కాబట్టి ఇది ఒక గందరగోళపు వ్యవహారం. వాళ్ళు చాలా స్పష్టంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఆ ఓట్ బ్యాంక్ ఉపయోగపడింది. సో దాన్ని మునుగోడు ఎమ్మెల్యే ప్రతిసారి ప్రశ్నిస్తుండ్రు అనుకోవచ్చు. అంతే. ఈయన పునాదులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని రకరకాలుగా వాడుకున్నాడు ఆయన. ఎవరు? చంద్రబాబు. ఆయన బీజేపీతో స్నేహం చేస్తూ కాంగ్రెస్ పార్టీని వాడుకోవటం అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని వాడుకున్నాడు. అలాగే ఏపీలో షర్మిల గారిని కూడా వినియోగించుకున్నాడు ఆయన. షర్మిల గారి, లేకపోతే షర్మిల గారి చెల్లెలు గారు, వివేకానంద రెడ్డి గారి అమ్మాయి సునీత, వాళ్ళిద్దరూ కలిసి చేసిన క్యాంపెయిన్ ప్రభావమే చంద్రబాబు గెలవటం. జగన్ మీద వాళ్ళు వేసిన రకరకాల డైలాగులు, వాటిని విపరీతంగా తెలుగుదేశం మీడియా హ్యాండిల్స్ మోసాయి జనంలోకి.
తద్వారా ఆయన గెలుపు కొంత వాళ్ళు దోహదపడ్డారు. అలా విచిత్రంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాజకీయాల్లోనూ తెలంగాణ రాజకీయాల్లోనూ కాంగ్రెస్తో సయోధ్య కట్టాడు ఒకవైపు, రెండో వైపు బీజేపీతో స్నేహం. ఈ కాంగ్రెసు బీజేపీ కేంద్రంలోనేమో శత్రు పార్టీలు, ఈయనకేమో అందరూ మిత్రులే. సో అది లోకల్గా కూడా ఇంపాక్ట్ కనిపిస్తుంది తెలంగాణలో. తెలంగాణలో ఉంది ఆ పెయిన్ డన్. ఉంది. ఇప్పుడు నేరుగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీను ఇక్కడ ఎంట్రీ ఇస్తే వాళ్ళ ఓట్ బ్యాంకు వరకే వాళ్ళకి వెళ్తుంది తప్ప ప్రయోజనం ఉండదు, డన్. కొత్త ఓట్ బ్యాంక్ రాదు. అలా కాకుండా తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ కావచ్చు, జనసేన ఓట్ బ్యాంక్ కావచ్చు, పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్, అది ఏదో ఒక పార్టీకి పడాలి. అది కాంగ్రెస్కి పడుతుందా లేకపోతే బీజేపీకి పడుతుందా? బీజేపీ నాయకుడు ఇప్పుడు ఎలక్షన్స్ లేని సందర్భంలో కూడా ఎందుకు మునుగోడు ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యానం చేయడం? ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు వాళ్ళందరూ. అంటే రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్ ఉంది. జీహెచ్ఎంసీ ఎలక్షన్కి ముందే కొన్ని నిర్ణయాలు జరుగుతాయి. ఆ తర్వాత జరగబోయేటువంటి ఎన్నికలు, పార్టీ పెర్ఫార్మెన్సు, దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి ఎన్నికలకి. ప్రిపేర్ అయ్యి వచ్చే ఎన్నికలకు ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి సంబంధించి సానుకూలత లేకపోతే, అంటే ముఖ్యమంత్రి గారి నుంచి సానుకూలత లేకపోతే ఎలా వాళ్ళు రేపు పొద్దున్న ఫైట్ చేస్తారు అక్కడ? అందుకని నోరు తెరిచి మాట్లాడటం మొదలైంది. నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు రోజుకు ఒకళ్ళో ఇద్దరు గొంతు విప్పుతున్నారు. ఈ గొంతుల్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఆయన ప్రోగ్రాం ఆయనకుంది. శ్రీధర్బాబు గారు కొంచెం సోఫిస్టికేటెడ్గా ఆయన నిరసన ఆయన తెలియజేశాడు. అలాగే భట్టి విక్రమార్క గారు కూడా దొరికిన చోట స్మూత్గా చెప్తున్నాడు. మా చేతుల్లో ఏముంది అన్న టోన్లో మాట్లాడుతున్నాడు ఆయన. అదే మిగిలిన వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి మొదలైంది. ఇప్పుడు ఏం చెప్తాడు ఆయన? కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, అందుకని ఇలాంటి విమర్శలు సహజమే, వీటిని పట్టించుకోకండి, మేము మునుగోడు ఎమ్మెల్యే గారిని మేము తగిన రీతిలో సత్కరించుకుంటాము, ఆయన్ని సంతృప్తిపరుస్తాము అని చెప్తాడు. అంటే ఇప్పుడు వెయిట్ వేసేటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది అవుతుంది. పోచారం విషయంలో కూడా వారు ఉపేక్షించడానికి కారణం ఇదే. జరగనివ్వండి, ఎవరెవరు మాట్లాడతారో చూద్దాం, నెమ్మదిగా అందరినీ కలిపి కూర్చోబెట్టి ఏదో సార్ట్అవుట్ చేద్దాం అనే ఆలోచనతో ఉన్నాడు ఆయన. ఆ విషయం వీళ్ళకి అర్థమైంది, అందుకని ఒక్కొక్కళ్ళు గొంతు పెంచుతున్నారు ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.